హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ మోహన్. మీరు ప్రతిరోజు బిగ్ బాస్ రివ్యూలు చాలామంది చూసుంటారు. కానీ మా F3 మీడియా తరపున నేను జరిగింది జరిగినట్టు సుత్తి లేకుండా ముక్కుసూటిగా నిజాయితీగా చెప్పుదామని బిగ్ బాస్ రివ్యూల కోసం నేను వచ్చిన. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వెళ్లేందుకు జరుగుతున్న అగ్ని పరీక్ష 2లో రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మరి నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరు ఏ టాస్క్ ఆడారు, ఎవరు ఫైర్ కార్డులు గెలుచుకున్నారు, చివరిలో వచ్చిన ఎల్లో కార్డు ఎవరి గేమ్ను మార్చబోతోంది అని ఇప్పుడు మనం చూద్దాం. మొదట ఎపిసోడ్ స్టార్ట్ కాగానే డెమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చిండు. నిన్నటి ఎపిసోడ్లో ఎంట్రీ ఇయ్యంగానే డెమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చుడుతోటే వచ్చి రావడంతో సృష్టితోటి కలిసి డ్యాన్స్ చేసి మంచి సందరైజ్ చేసిండు. ఆ తర్వాత అసలు గేమ్ మొదలైంది. ఫైర్ కార్డు కోసం సృష్టి కృష్ణను పోటీకి ఎంపిక చేసిండు డెమాన్ పవన్. ఈ పోటీలో సృష్టి విజయం సాధించి తొలి ఫైర్ కార్డుని గెలుచుకున్నది. ఆమె ఆ ఫైర్ కార్డును మన జ్యూరీ అయిన నవదీప్కి ఇచ్చింది. అంటే సృష్టికి ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. ఇక రెండో రౌండ్ బాగీ వర్సెస్ ప్రియాంక మధ్యలో జరిగింది. తర్వాత మాజీ కంటెస్టెంట్ దివ్య ఎంట్రీ ఇచ్చింది. కంటెస్టెంట్లలో ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరి గేమ్ స్ట్రాంగ్ ఉన్నది అనే విషయాన్ని తెలుసుకునే లెక్క ఒక టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్లా బాగీ, ఝాన్సీ, ప్రియాంక, శాలిని పాల్గొన్నారు. ఇక్కడ శాలిని, ప్రియాంకలు అపూర్వని టార్గెట్ చేశారు. ఝాన్సీ హేమంత్ను, బాగీ గాయత్రిని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఫైర్ కార్డు కోసం బాగీ, ప్రియాంక పోటీ పడ్డారు. ఈ పోటీలో బాగీ గెలిచింది. బాగీ తన ఫైర్ కార్డును శ్రీముఖికి పట్టుకుపోయి ఇచ్చింది. ఇక మూడో ఫైర్ కార్డు కోసం ఝాన్సీ, శాలిని మధ్యలో పోటీ పెట్టారు. ఈ టాస్క్కు మాజీ కంటెస్టెంట్ హరీష్ ఎంట్రీ ఇచ్చిండు. కంటెస్టెంట్లు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు అనేది పరీక్షించే విధంగా టాస్క్ కొనసాగింది. బ్లూ రెడ్ రంగు దారాలతో సపోర్ట్ను చూపించేలా గేమ్ పెట్టారు. ఈ సమయంలో శాలినికి వచ్చిన సపోర్ట్ దారాలను అపూర్వ, గాయత్రి విప్పేయడంతో గేమ్ల నామినేషన్ ప్రభావం కూడా కనబడ్డది. ఇక చివరికి ఝాన్సీ ఈ విజయం సాధించి ఫైర్ కార్డును సొంతం చేసుకున్నది. అసలు ట్విస్ట్ ఏంటిదంటే ఇక్కడ నిన్న జరిగిన ఎపిసోడ్లలో అసలు ట్విస్ట్ ఏంటిదంటే అభిజిత్ ఎల్లో కార్డు. ఫైర్ కార్డుల టాస్కులు అయిపోయాయని అనుకుంటున్న సమయంలో స్టేజ్ పైకి అభిజిత్ ఎల్లో కార్డుతో ఎంట్రీ ఇచ్చిండు. అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. ఈ ఎల్లో కార్డు చాలా కీలకం అనమాట. ఎవరైనా టాస్కులలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా, బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత లేదని అనిపించినా ఈ కార్డును ఉపయోగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి కంటెస్టెంట్లకు ఒక చిన్న తప్పు కూడా జరిగినా, చిన్న తప్పు అయినా సరే అది ఖరీదైందనమాట. నేను చెప్పేది ఏంటంటే నేను ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సృష్టి, బాగీ, ఝాన్సీ ముగ్గురు తమ తమ టాస్కులలో గెలిచి గేమ్ను బాగా చూపించారు. అంటే బాగా ఆడారు అనమాట. అదోకే. అయితే మరోవైపు టాస్కులలో సీరియస్నెస్ కొంత తగ్గిందనే విమర్శలు కూడా వచ్చినాయి నిన్న ఎపిసోడ్లో. మొత్తానికి నిన్న ఎపిసోడ్లో డ్యాన్స్ ఉన్నది, టాస్కులు ఉన్నాయి, కాంపిటీషన్ ఉన్నది, ఫైర్ కార్డులు ఉన్నాయి, చివరిలో ఎల్లో కార్డ్ టెన్షన్ కూడా ఉన్నది. అంటే అగ్ని పరీక్షలో అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇక ముందు ఎవరు ఫైర్ కార్డులతో సేఫ్ అవుతారు, ఎల్లో కార్డు ఎవరికి పడుతుంది, బిగ్ బాస్ సీజన్ 10లోకి ఎవరు అడుగు పెడతారనేది తెలియాలంటే మరి మీరు ఏం చేయాలి? మన F3 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే రివ్యూ కోసం వెయిట్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.